సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. గుడ్లవల్లేరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. ఒకవైపు విద్యార్థినులకు సంబంధించి వాష్రూమ్స్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారనేటువంటి ఆరోపణలు రావడం, రాత్రికి రాత్రి పోలీసు అధికారులు అక్కడికి వెళ్ళి విచారణ జరపడం, ఉదయం సీఎం ఆదేశాల మేరకు ఎలాంటి సంఘటనలు జరగలేదనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థినుల ఆందోళన మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. అసలు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరిగింది? ఈ అంశం పైన మనం మాట్లాడదాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నేత గాయత్రి గారు ఉన్నారు. గాయత్రి గారు, నమస్కారం. నమస్తే. ఏం జరిగింది అసలు? రెండు వర్షన్స్ వస్తున్నాయి. ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి వీడియో రికార్డింగ్ జరిగింది, అలానే 300 వీడియోలు దీని వెనక ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు. ఎస్పీ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. మీకున్నటువంటి ఇన్పుట్స్ ఏంటి? అంటే నేను మీలాగానే మీడియానే వాచ్ చేస్తున్నానండి. బట్ మీడియా వర్షన్ వేరేలా ఉంది, పోలీసుల వర్షన్ వేరేలా ఉంది. ఇంతకు ముందే చూసాను, ఎస్పీ గంగాధర్ గారు రిలీజ్ చేశారు స్టేట్మెంట్. అక్కడెక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఒక చిన్న కెమెరా కూడా లేదు. సో ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఏ వీడియోస్ బయటికి రాలేదు, మిమ్మల్ని ఎవరు షూట్ చేయలేదు అని చెప్పి అలా ఆయన అంత ఓపెన్ గా చెప్పినప్పుడు మరి ఈ పుకార్ ఎలా బయటకు వచ్చింది? ఇది పుకారేనా, నిజంగా ఫ్యాక్టా, లేకపోతే ఎవరికైనా దొరికిందా? అన్లెస్ ప్రూఫ్ యూ కాంట్ టెల్ ఎనీథింగ్, రైట్? ఇప్పుడు నీ చేతిలో కెమెరా చూపించి ఇదిగోండి పలానా చోట స్పై కెమెరా ఉందని బయట పెట్టి ఆ విజువల్స్, ఈ రోజులో ఏ ఆడపిల్ల చేతిలో అయినా కెమెరా ఉంది. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఎవరో కనిపెట్టి ఉంటారు అక్కడ కెమెరా ఉందని, నీ చేతిలో ఫోన్ లో తీసుకొని వెళ్ళి షూట్ చేయొచ్చు కదా, పలానా చోట కెమెరా ఉందని చూపించచ్చు కదా ఆన్ లైవ్. మరి అట్లాంటిది ఏమైనా జరిగిందా లేదా నాకు తెలీదు. వాళ్ళు 1 వీక్ బ్యాక్ కూడా కాలేజ్ యాజమాన్యానికి కంప్లైంట్ చేశారని విన్నాను. ఏమండి, రకరకాల థియరీస్ నడుస్తున్నాయి, ఎంతవరకు నిజమో తెలియదు. పోలీసు వెళ్ళి ఒక అతన్ని అయితే 4th ఇయర్ స్టూడెంట్ తో ఇంట్రాగేట్ అయితే చేస్తున్నారు, అడుగుతున్నారు క్వశ్చన్స్. మరి ఎందుకు అడుగుతున్నారు తెలియదు. అండ్ సోషల్ మీడియాలో అయితే ఆల్రెడీ అతని చరిత్ర లాంటిది, అతను హార్డ్ కోర్ వైసీపీ సపోర్టర్ అని చెప్పి పోస్టులు కూడా బయటకు వస్తున్నాయి, ప్రూఫ్ తో సహా పెడుతున్నారు. సో ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అసలు నిజంగానే కెమెరా పెట్టుంటే మాత్రం చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే అక్కడ ఉన్న ఆడపిల్లలు ఎవరైనా అవ్వచ్చు, ఆ బాత్రూమ్ యూజ్ చేసిన ఆడపిల్లలు ఎవరి పిల్లలైనా అవ్వచ్చు. అది పొలిటికల్ గా పక్కన పెడేస్తే ఎవరి పిల్లలైనా అవ్వచ్చు. వాళ్ళ అమాయకులు ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉండొచ్చు. అందరికీ థ్రెట్టే కదా ఒక ఆడపిల్ల లైఫ్ బయటకు వస్తుందంటే. సో ఒక స్పై కెమెరా లాంటిది, ఇప్పుడు ఒక గన్ లైసెన్స్ ఎలా ఇస్తున్నాడో, స్పై కెమెరా ఇల్లీగల్, స్పైయింగ్ ఈజ్ ఇల్లీగల్ అని తెలిసినప్పుడు ఎవరి చేతికి పడితే ఆ చేతికి స్పై కెమెరా అమ్మటం కూడా ఇల్లీగల్ చేయాలి. ఇంక నుంచి భయం వేస్తుంది కదండి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసాం, మాకు భయం వేస్తుంది. ఇప్పుడు నా ఇంటికి బాతులు కడిగే వాళ్ళు చాలా మంది వస్తారు బయట నుంచి, ఎవడెక్కడ స్పై కెమెరా పెడతాడని భయం వేసింది. నా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు. అంటే డోంట్ మేక్ ఇట్ సో ఈజీ. అంత ఈజీ అవైలబిలిటీ తీసుకురావడం వల్ల ప్రతి ఒక్కరి చేతిలో ఆ పవర్ ఉంటుంది. ఒక కాలేజ్లో ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు వారం రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చినా కానీ కాలేజ్ మేనేజ్మెంట్ రెస్పాండ్ కాలేదనేటువంటి అభియోగం క్లియర్గా కొంతమంది బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు స్టూడెంట్స్. కలెక్టర్ చెప్పిన మాట, అంటే ఎస్పీ చెప్పిన మాట ప్రకారం అయితే ఏమీ లేదు అనేది అంత ఈజీగా కొట్టిపారేసేటువంటి పరిస్థితిలో లేదు. ఆల్రెడీ అక్కడ ఆందోళన కూడా కంటిన్యూ అవుతుంది. వర్షం పడుతున్నప్పటికీ కూడా కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు వీళ్ళందరూ వెళ్ళారు. సో ఈ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని ఏ విధంగా చూస్తారు? ఇందులో పొలిటికల్గా మోటివేషన్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఉండవండి. ఇది పర్వర్ట్స్ చేసే పని. అంటే పొలిటికల్ మోటివేషన్ అంటే ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ చెప్తుందండి మీరు వెళ్ళి అక్కడ ఆడపిల్లల బాత్రూంలో పెట్టండి అని. బట్ ఒకటైతే చెప్తాం ఏంటంటే, ఈ మధ్య మీరు గమనించుకుంటే గత 3 నెలల నుంచి ఆ లీడర్ కి ఇలాంటి సమస్య, ఇలాంటి అమ్మాయిలతో ఇలా ఇతను ఉమనైజర్ అని, ఈ అమ్మాయిని వేధించాడని కాన్స్టెంట్ గా వీడియోస్ బయటకు వస్తున్నాయి. సో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నప్పుడు ఇంకా మగపిల్లలు, స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ లీడర్స్ ఇలా ఉన్నప్పుడు మనం ఉంటల్లో తప్పేంటి అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అవటంలో తప్పలేదు. ఈ రోజు మీరు అంటున్నారు ఆడపిల్లలు అంత వానలో కూడా బయట నుంచి ఉన్నారంటే వాళ్ళకి అంత భయంగా ఉంది. ఎవరికైనా భయం వేస్తుంది. ఇప్పుడు మనం ఊరినే నేను టీవీలో ఇన్సిడెంట్ చూస్తే నాకే భయం వేసింది. దిస్ కెన్ హ్యాపెన్ టు ఎనీవన్, దేర్ కెన్ బి మై చైల్డ్ ఆల్సో, నా కూతురు కూడా అక్కడ ఉండొచ్చు కదా అని చెప్పి ఒక థాట్ నా మైండ్ లో కూడా వచ్చినప్పుడు నాకు ఆందోళన ఉండటంలో సాధ్యమే అది. మరి కాలేజ్ ఎందుకు 1 వీక్ బ్యాక్ చెప్పినా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అంటే, మరి ఐ హ్యావ్ నో ఆన్సర్ టు ఇట్. ఎందుకంటే నేను కాలేజ్ యాజమాన్యం కాదు కాబట్టి. యాజ్ అ పేరెంట్ నేనైతే అంతే వరీడ్గా ఉంటాను, అలాగే కాల్ చేస్తాను. బట్ ఇట్స్ గుడ్ న్యూస్. మరి గంగాధర్ గారు చెప్పారు కదా లేదని, మరి ఎవరు నమ్మాలి? పోలీసులు నమ్మద్దంటారా మమ్మల్ని? అది మీరు చెప్పాలి నాకు. ఎందుకంటే పోలీసులు నమ్మద్దని కాదు, కానీ ఆందోళనకి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ వర్షన్ నుంచే రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ వైపు నుంచి కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలుగా మీ కూటమి నాయకత్వం కానీ ఎలాంటి భరోసా ఇస్తారు? ఏ విధంగా వాళ్ళలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పాదుగొలుపుతారు? దాని మీద క్లారిటీ ఇవ్వచ్చు కదా. అంటే అదే ఇప్పుడు 100% మీరు ఇప్పుడు గమనించుకొని ఉంటే ఈ 3 నెలల్లో ప్రతి ఆడ మనిషి బయటకు వచ్చి, సార్ మాకు ఇలా అన్యాయం జరిగింది. మీరు రీసెంట్ గా ఎవరో ముంబై హీరోయిన్ కేసు తీసుకున్నా, లేకపోతే అంతకు ముందు ఒక ఎవరో బయటకు వచ్చి
ఎవరు ఎమ్మెల్సీ మీద మాట్లాడుతుంది, అన్ని బయటకు వస్తాయి. మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నారు. వాళ్ళకి మొన్నటిదాకా లేని ధైర్యం ఈ రోజు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈ ఉన్న గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ గా ఉంటది, ప్రోయాక్టివ్ గా ఖచ్చితంగా కేసులు తీసుకుంటది. ఈ రోజు దాకా మీరు చెప్పండి, ఎక్కడైనా జరిగినప్పుడు యాక్షన్ తీసుకోలేదా? గవర్నమెంట్ వాళ్ళని సపోర్ట్ చేసిందా? వాళ్ళని కాపాడుతుందా? అలాంటివి ఏమి ఇన్స్టెన్సెస్ లేవు. లాస్ట్ 3 months నుంచి చాలా ప్రోయాక్టివ్ గా ఉన్నాం. సో నేను అదే నమ్ముతున్నాను. ఈ విషయంలో కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు దీన్ని అంత ఈజీగా తీసుకోరు. అంటే ఇది ఒక ఎలిగేషన్ అయినా నిజంగానే క్రైమ్ జరిగిందా పక్కన పెడితే, దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి దీనికి 100% ఒక రెగ్యులారిటీస్ తీసుకొచ్చి ఆడపిల్లలకి ఎక్కడున్నా సరే, అది విద్యాలయంలో ఉన్నా, లేకపోతే ఒక హోటల్కి వెళ్ళినా, లేకపోతే ఒక షోరూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకోవడానికి ఒక ట్రయల్ రూమ్కి వెళ్ళినా సరే, ఎక్కడైనా సరే స్ట్రిక్ట్ రూల్స్, స్ట్రిక్ట్ గా తనిఖీలు చేసి వాళ్ళ భద్రత, వాళ్ళ సేఫ్టీని మాత్రం ఎన్షూర్ చేస్తారని 100% నమ్ముతాం, చేస్తారు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ అదే దిశలో ఆలోచించి అదే మైండ్ సెట్ ఉన్న మనుషులు కాబట్టి దీన్ని ప్రోయాక్టివ్ గా తీసుకుంటాం. ఏదో మా గవర్నమెంట్ మీద బ్లేమ్ వచ్చిద్దా, ఇవన్నీ అసలు ఏమండి, ఇవన్నీ ఎవరండి పట్టించుకునేది? వెన్ ఒక ఆడపిల్ల లైఫ్ రిస్క్ లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. మేబీ ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేసి వాళ్ళందరినీ, క్రిమినల్స్ అందరినీ పెంచి పోషించారేమో కానీ మా గవర్నమెంట్ అలా కాదు. మా సైడే తప్పు ఉన్నా సరే యాక్సెప్ట్ చేసే స్టేజ్ లో రైట్ నో గవర్నమెంట్ ఉంది. అది సో ఇప్పుడు ఆర్గనైజేషన్ సంబంధించి చూస్తే కనుక మేనేజ్మెంట్ పరంగా, కాలేజ్ మేనేజ్మెంట్ కానీ, ఓనర్షిప్ ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు చైర్మన్, కాలేజ్ చైర్మన్, వీళ్ళకి ఏమైనా పొలిటికల్ లింక్స్ ఉన్నాయా? ఎందుకంటే మీరు లోకల్ విజయవాడ దగ్గరలోనే కాబట్టి ఇది. సో ఆ కాలేజ్ యాజమాన్యాలకి ఏమైనా రాజకీయపరమైనటువంటి పలుకుబడులు ఉన్నాయా? విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆందోళన ఇది క్వశ్చన్ చేస్తున్నారు, బహుశా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దానిపైన ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? అంటే ఇప్పుడు ఓకే, అలా కూడా అనుకోవచ్చు. మీరు అన్నింది వాళ్ళకి పొలిటికల్ అఫిలియేషన్ ఉందేమో అని చెప్పి. అసలు ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన 300 వీడియోస్ మీరే అదే విద్యార్థులు చెప్తున్నారు. నాకు ఇందాక కూడా నేను ఒక పాప వాట్సాప్ చాట్ ఏదో లీక్ అయింది చూసాను, ఆ కాలేజ్ పాప వేరే వాళ్ళతో మాట్లాడుతుంది. 2 years బ్యాక్ ఒక అమ్మాయి, ఎవరో ఒక స్టూడెంట్ ఏదో ఓయో రూమ్ కి వెళ్ళినప్పుడు తన వీడియోస్ ఏదో బయటికి తీసి ఆ అమ్మాయిని బెదిరించడం వల్ల ఆ అమ్మాయి పెట్టిన సీసీ కెమెరా అంటున్నారు. ఎందుకంటే ఒక గర్ల్స్ బాత్రూమ్ యాక్సెస్ కి ఆడపిల్లలకే ఉంటది కాబట్టి ఆ స్టూడెంట్ పెట్టిందని అంటున్నారు. నేనైతే ఎవరు ఇది చేసుంటారు, వాళ్ళు చేసుంటారు నేను అన్నానండి. మనకి ఏది ప్రూఫ్ లేకుండా ఒక ఎవరిని అమ్మాయినైనా అబ్బాయినైనా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. కాబట్టి 2 years బ్యాక్ నుంచి కూడా ఆ కాలేజ్ అక్కడే ఉంది. ఆ 2 years బ్యాక్ ఎవరు ఎమ్మెల్యేనో తెలుసు, 2 years బ్యాక్ ఎవరు గవర్నమెంట్ లో ఉన్నారో తెలుసు. మరి వాళ్ళు అప్పటి నుంచి ఎందుకు అలో చేస్తున్నారు, లేకపోతే అప్పుడే ఎందుకు బయటికి రాలేదు? ఇప్పుడు ఆ అమ్మాయిని నిజంగా బెదిరించైతే ఆ రోజు ఆ అమ్మాయి ఎందుకు పోలీసుని ఆశ్రయించలేదు, నన్ను ఇలా బెదిరిస్తున్నారు, నా వీడియోస్ బయటకు వచ్చినాయని ఆ అమ్మాయి ఎందుకు భయపడిందని అని చెప్పి ప్రతిదీ క్వశ్చన్స్, దేనికి ఆన్సర్స్ లేవు, సొల్యూషన్స్ లేవు. బట్ మీరు అంటున్నట్టు ఇప్పుడు బై మిస్టేక్ అయినా పొలిటికల్ అఫిలియేషన్ ఉన్నా సరే అనుకుందాం, పోనీ టీడీపీ వైపు ఉన్నా కూడా జనసేన ఎందుకు ఊరుకుంటుందండి? వీఆర్ ఇన్ కోయిలేషన్ గవర్నమెంట్ రైట్, బీజేపీ, పవన్ కళ్యాణ్ అండ్ మేము అందరం కలిసి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇట్లాంటి విషయాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని తెలుసు. మీకు మొన్న కూడా నేను చూసాను, సుగాలి ప్రీతి కేసు కూడా మళ్ళీ రీఓపెన్ చేయిస్తున్నారు ఆయన, అవునా? అది కూడా అందరూ అంటారు కదా, దానికి కూడా టీడీపీనో వైసీపీనో అఫిలియేషన్ ఉందని. మరి హౌ డిడ్ హీ వెంట్ ఫార్వర్డ్ అండ్ దాన్ని రీఓపెన్ చేయిస్తున్నారు. కాబట్టి కోయిలేషన్ గవర్నమెంట్ అనేది అందరి మీద డిపెండ్ అయి ఉంటది. కాబట్టి ఇట్లాంటివన్నీ పెట్టుకోవటం కూడా అవసరం లేదని చెప్పి నేనైతే చెప్తాను స్టూడెంట్స్ కి. యాజ్ ఎ టీడీపీ స్వచ్ఛందంగా కూడా ఇట్లాంటి విషయాలు ముందుకు వచ్చి చేసిద్ది. పోనీ మీకు అలాంటి భయాలు ఏమన్నా, మేము కోయిలేషన్ లో ఉన్నాం కాబట్టి ఎవరిని సపోర్ట్ చేసి ఇలాంటి ముదనష్టపు క్రైమ్స్ అయితే ఎంకరేజ్ చేయమండి 100%. ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మొత్తం లాస్ట్ 2 years నుంచి ఏం జరిగింది, టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా బయటికి తీస్తారా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్? ఎందుకంటే సీఎం గారు కూడా అందరినీ డైరెక్ట్గా వెళ్ళి కలెక్టర్, ఎస్పీ, మినిస్టర్ అందరినీ పంపించారు. సో మొత్తం బయటికి తీయడానికి అవకాశం ఉంటుందా? 100% అండి. యాక్చువల్ గా సార్ అయితే కమిటీ ఏమైనా వేస్తారా, లేకపోతే సిఐడి ఇన్వెస్టిగేషన్ ఏమైనా కోరుకుంటే, ఇప్పుడు స్టూడెంట్స్ కోరుకోవచ్చు, మాకు సిఐడి ఇన్వెస్టిగేషన్ కావాలి, మీకు ఏమైనా పొలిటికల్ అఫిలియేషన్ ఉందని భయం ఉంటే కనుక కోరుకోవచ్చు. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కమిటీ వేసి మొత్తం ఏం జరిగింది, ఏంటి క్షుణ్ణంగా అసలు అవన్నీ తెలిసిపోతుందండి ఈజీగా. ఇప్పుడు మనం ఏదో బయటకు వచ్చి మాట్లాడుతున్నామే కానీ ఒక్కసారి సిబిఐ సిఐడి చేతికి వెళ్తే 100% బయటకు వస్తాయి అన్ని విషయాలు. సో అసలు కాలేజీలో ఆడపిల్లల భద్రత అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేసింది. సో దానికి కూడా ఒక ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం. ఒక ఇన్సిడెంట్ గుడ్లవల్లేరు ఒక ఎగ్జాంపుల్ కావచ్చు, బట్ ఓవరాల్గా స్టేట్లో కూడా చాలా కాలేజీలు, హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఒక భరోసా ఇచ్చేటువంటి చర్య కూటమి ప్రభుత్వం తీసుకుంటుందా ఈ ఇన్సిడెంట్ తర్వాత? 100%. ఇప్పుడు ఇది ఒక స్టేట్ లో జరిగిన ఇష్యూ అని కాదండి. దిస్ ఇస్ అన్ ఇష్యూ అబౌట్ ఒక మ్యాన్ మైండ్ సెట్ కి ఒక ఫీమేల్ మైండ్ సెట్ కి మధ్యలో ఉన్న ఇష్యూ ఇది. అలా చూడాలి యాక్చువల్ గా. ఒక స్టూడెంట్ ఓపెన్ గా నేను అమ్ముతాను, మీరు కొనుక్కుంటారా అంటే కొనుక్కుంటున్నారు అంటే ఏంటి, అంత విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఇప్పుడు మొన్న హాస్పిటల్లో కోల్కతాలో జరిగింది ఇలానే. సీక్రెట్ కెమెరా పెట్టారు, స్పై కెమెరా పెట్టి గర్ల్స్ బయటకు వచ్చిందని చెప్పి పంజాబ్ లో కూడా ఒక కాలేజ్ లో జరిగింది ఇదే ఇన్సిడెంట్, ఇలాంటి ఇన్సిడెంటే.
సో అది దానికి ఒక స్టేట్ లేకపోతే ఒక కంట్రీ బౌండరీ కాదండి. మైండ్ సెట్ ఆఫ్ అ మేల్. నేను ఇప్పుడు ట్విట్టర్ లో ఉన్నప్పుడు నేను చాలాసార్లు గమనించాను. చాలా మంది విచ్చలవిడిగా ట్వీట్లు వేస్తా ఉంటారు. అరే నాకు అంటే డిఎం చేయండి, లేకపోతే నాకు డబ్బులు ఇవ్వండి, నా దగ్గర పర్టికులర్ యాంకర్ వీడియోస్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తానని చెప్పి కింద వందల మంది అబ్బాయిలు వచ్చి నాకు పంపించానా అని చెప్పి రిప్లైలు ఇస్తారు. సో ఆ మైండ్ సెట్ ని ఎలా చూడాలి? దానికి ఏ పొలిటికల్ అఫిలియేషన్ ఉంది? అతను ఏ స్టేట్ లో ఉన్నాడు ఎవరికి తెలియదు కదా. అటువంటి వ్యవస్థలని, అటువంటి వాటిని సోషల్ మీడియా రెగ్యులేషన్ కావచ్చు, డిజిటల్ మీడియా రెగ్యులేషన్ కావచ్చు. బట్ ఇప్పుడైతే ఒక ప్లేస్ అంటే హాస్టల్ అనేది, కాలేజ్ అనేది, యూనివర్సిటీ అనేది ఒక సేఫెస్ట్ ప్లేస్ అని అనుకోవాల్సినటువంటిది. సరే, కోల్కతా ఇన్సిడెంట్ దాన్ని కూడా బ్రేక్ చేసింది మీరు అన్నట్టుగా. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఒక భరోసా ఇచ్చేటువంటి చర్య తీసుకునేటువంటి అవసరం ఉందా లేదా ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత? జరగకపోయినా అవసరం ఉందండి. కోల్కతా ఇన్సిడెంట్ కూడా తీసుకొని ఇన్సిడెంట్ జరగాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు అమ్మాయి వితౌట్ పర్మిషన్ బయట రావడం, దట్స్ నథింగ్ లెస్. సో ప్రతిదీ సీరియస్ గా తీసుకోవాలి. కోల్కతాలో జరిగింది కాబట్టి మన దగ్గర జరగట్లేదా? ఇప్పుడు కోల్కతాలో బయటకు వచ్చింది, మన దగ్గర ఏమైనా జరుగుతున్నాయా? బయటకు రాలేదా? ఇది ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లోనా లేకపోతే వైసీపీ గవర్నమెంట్ లో పక్కన పెడితే ఉమెన్ హ్యాస్ టు ఫీల్ సేఫ్. నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావా, లేకపోతే బట్టలు కొనుక్కోవడానికి వెళ్తున్నావా, లేకపోతే ఏంటి జాబ్ చేయడానికి వెళ్తావా, ఎక్కడికి వెళ్ళినా సరే షీ షుడ్ ఫీల్ సేఫ్. సో ఆ సేఫ్టీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా గవర్నమెంట్స్ ఉంటది. అది ఏ గవర్నమెంట్ అయినా సరే దానికి తగ్గట్టుగా మీరు అన్నట్టు సోషల్ మీడియా రెగ్యులేషన్స్ కానీ, డిజిటల్ మీడియా రెగ్యులేషన్స్ కానీ, ఇందాక నేను మీకు చెప్పాను, స్పై కెమెరా ఎవడు పడతాడు కొనుక్కోవడానికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? అది ఇట్ క్యాన్ బి మిస్యూజ్డ్ కదా. ఇప్పుడు అది యాక్చువల్ గా అయితే సపోజ్ టు బి స్పైయింగ్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా, అదైతే నిజం కదా. స్పైయింగ్ ఈజ్ ఇల్లీగల్ అన్నప్పుడు నువ్వు పెన్ కెమెరాలు, స్పై కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ దాచే కెమెరాలు కొంటే ఎవడైనా కొనుక్కుంటాడు. అదేం దానికి పెద్ద కోట్లేం ఖర్చు పెట్టక్కర్లే కదా. ఏదో కొన్ని వేలలో ఉంటుందేమో, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంటాయి కదా. ఇలాంటి పర్వర్ట్స్ ఇంతమంది ఇండియాలో ఉన్నారని తెలిసినప్పుడు దాని తగ్గట్టుగానే మన రూల్స్ దానికి తగ్గట్టుగా రెగ్యులేషన్స్ తీసుకురావాలి. రైట్, థ్యాంక్ యూ గాయత్రి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ అనేది కేవలం ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి అంశాలను బట్టి చూస్తే ఏది కూడా నమ్మదగినటువంటి అంశం కాదు. కానీ పోలీసులు ఇచ్చినటువంటి వర్షన్లో ఒక క్లారిటీ ఉంది. ఈ ఇన్సిడెంట్ ఆధారంగా చేసుకొని ఆడపిల్లల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని గాయత్రి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.